హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను దొండకాయ మసాలా ఫ్రై చేస్తున్నానండి. దానికోసం దొండకాయలు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకున్నాను. దొండకాయ తింటే మతిమరుపు అంటారు కదండి, కానీ అలాంటిది ఏం కాదు. దీంట్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇలా కట్ చేసిన మనం దొండకాయ ముక్కల్లోకి ఫ్రై కోసం ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుని పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుని బాగా ఏగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఏగనిచ్చుకోవాలి. దొండకాయ ఎక్కువసేపే ఫ్రై అవుతుందండి, లేకపోతే కచ్చకచ్చమంటూ తినడానికి పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా ఏగిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కాసేపు ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల దొండకాయలో ఉన్న పచ్చితనం అంతా పోతుంది. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ముక్కలు పట్టేటట్టు సిమ్లోనే ఈ కర్రీ అంతా మొత్తం సిమ్లోనే వండుకోవాలండి. అప్పుడే మెత్తగా మనకి ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయలో కొద్దిగా వాటర్ కూడా బయటకు రిలీజ్ అవుతుంది. దాంతో కూర మొత్తం మగ్గిపోతుంది. 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా దంచుకొని వేసుకున్నానండి. ఇలా మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఈ కారం నేను సమ్మర్లో పట్టించుకున్న కారం అండి. మొత్తం మసాలాలన్నీ వేసి పట్టించుకున్నాను కాబట్టి ప్రత్యేకంగా మసాలాలు ఏమీ వేయను. 2 స్పూన్స్ కారం ఏగుతున్న దొండకాయ ముక్కల్లో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతే, మన దొండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అన్నం, రోటీ, చపాతీలో, దోశల్లో ఎలా తిన్నా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.